ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి సుదీర్ఘకాలంగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశానికి చెందిన విషయాలుగా ఎన్నెన్నో వాస్తవ సత్యాలను, దైవ సత్యాలను, ఆత్మీయ విషయాలను మనం తెలుసుకున్నటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ప్రస్తుతం ఆ తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్నంలో మనం ముందుకి వెలుటను కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశమును మరి మీకు తెలియజేయటకు దీని యొక్క ప్రధాన ఉద్దేశము లేక ముఖ్య ఉద్దేశము ఏమై ఉన్నదంటే, ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది సత్యాన్వేషకులైన వారు లేక క్రైస్తవ్యము అంటే ఏమిటో కొంత తెలిసి కొంత తెలియని ఆత్మీయులు క్రైస్తవ్యమును మతముగా చెప్పుకొనుటను నేను విని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనే ఈ ప్రశ్న గుర్తుతో కూడినటువంటి ఈ అంశ సందేశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి మీకు తెలియజేయడానికి ప్రభు సేవకునిగా మరి నేను ప్రయత్నం చేసి మరి సుదీర్ఘకాలంగా ఎన్నో విషయాలను ఈ యొక్క అంశపు ఈ పేరులో నుండి దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే క్రైస్తవ్యము మతము కాదని తెలియజేయడం మరి గత దినాల్లో జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు క్రైస్తవ్యము నిత్యుడగు దేవునిని చేరుకునే మార్గమే కాక ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని చేరుకునే లేక పొందుకునే మార్గమునై ఉన్నది అని తెలియజేయటం కూడా జరిగి ఉన్నది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి యొక్క అంశానికి సంబంధించిన విషయాలను సుదీర్ఘకాలంగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని వచ్చి బహువివరముగా ప్రతి విషయాన్ని తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవ్యమును ఒక మతముగా వారు మాట్లాడుకొనుటను నేను విని ఉన్నాను గనుక మరి క్రైస్తవ్యము మతము కాదు, అది నిత్యుడగు నిజదేవుని చేరుకునే ఏకైక మార్గమని తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి సుదీర్ఘకాలంగా ఈ విషయాలన్నిటినీ మరి వివరంగా మీకు తెలియజేస్తూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ధ్యాన భాగాలలో ప్రియా దేవుని బిడ్డలారా, మతము అంటే ఏమిటో మనం తెలుసుకుని ఉన్నాం. అంటే ప్రారంభం నుండి ఏవే విషయాల మీద మనం ఎన్నెన్నో విషయాలను తెలుసుకుని ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం కనుక ప్రారంభంలో మనం ఏ విషయాలు చెప్పుకున్నామంటే ఈ అంశానికి సంబంధించిన విషయాలుగా మతము అంటే ఏమిటో మనం తెలుసుకుని ఉన్నాము. మతము అనే పదము యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుని ఉన్నాము. మతమును మత బోధకులు, మత పెద్దలు మరి మతాన్ని వారు ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మతాన్ని మత బోధకులు, మత పెద్దలు వారు ఏర్పాటు చేశారనే విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. యేసుక్రీస్తు మతమునకు దేవుడు కాదనియు నిత్యత్వానికి తనను విశ్వసించే వారిని చేర్చే ఏకైక మార్గమునకు దేవుడై ఉన్నాడని మనం చెప్పుకోవడం కూడా గత కాలంలో జరిగి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల ఊహలో నుంచి మతి నుంచి స్థాపించబడినటువంటి మతమునకును పరలోకము నుండి దేవుడే మానవునిగా వచ్చి నేనే మార్గమనిన దేవుని మార్గమునకును ఉన్నటువంటి తేడాను కూడా గత దినాల్లో మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. మతము మనిషిని ఎలా మార్చివేస్తుందో అదే విధముగా యేసు మార్గము, ఆయన బోధలు ఈ మనిషిని ఏ విధముగా మంచిగా పవిత్రంగా విశ్వాసంగా తీర్చి మరి దిద్దుతాదో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియులారా, విషయాలు గమనించండి. మతం అనేది మనిషిని ఎలా మార్చివేస్తుందో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. అదేవిధముగా యేసు మార్గము లేక ఆయన బోధలు మనిషిని ఏ విధముగా మంచిగా పవిత్రంగా విశ్వాసంగా తీర్చిదిద్దుతాయో ప్రియా దేవుని బిడ్డలారా, మరి తీర్చిదిద్దుతాదో ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. మతము చేసే లేక చేయించే దుర్మార్గాలకు అంతము ఉండదనియు, అంతేకాదు మతము గుడ్డిదనియు, చెవిటిదనియు, మోగదనియు, దానిలో న్యాయము కన్నా అన్యాయమునకే చోటు అనేది ఉందనియు, అది చేసే హత్యలకు అంతమే లేదనియు మనం చెప్పుకొనుటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మతానికి మరి కనికరం అనేది కూడా ఉండదు. మతానికి మరి మతం అనేది ఏం చేస్తుందంటే దానిలో మరి అది న్యాయంగా ప్రవర్తించే ప్రయత్నాన్ని చేయదు అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. అసలు న్యాయానికి మతములో చోటు అనేది ఉండదు అని దేవుని యొక్క వాక్యంలోంచి పరిశుద్ధ
గ్రంథమైనటువంటి బైబిల్ను ఆధారం చేసుకొని మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేనిని మతము అని అన్నారో, దేనిని దేవుని మార్గం అని 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 ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా ఏది మతమో ఏది క్రైస్తవ్యమో బహువివరముగా మనం తెలుసుకున్నటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు యేసు ప్రభువారు మత సంబంధులను ఖండించారనియు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మతము కొరకు పాటుపడిన వారే మారి యేసుక్రీస్తును దేవుని మార్గంలోనికి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని మరి ప్రకటించారని కూడా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వారముతో ఈ యొక్క అంశ సందేశాన్ని మనం ముగించుకోబోతున్నాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాలు ప్రారంభము నుండి మనం ఏ విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలకు సంబంధించిన విషయాలు మరొకసారి మీకు తెలియజేసే ఈ ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి నేను చేయటం జరుగుతూ ఉంది. దయతో ఎవరైనా ఈ అంశాన్ని ప్రారంభము నుండి ఒకవేళ ఫాలో అవ్వలేని వారు ఉంటే దయతో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, వీక్షించండి. ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. మీ విశ్వాసాన్ని మరి మతములో కొనసాగిస్తున్నారా లేక మరి దేవుని మార్గంలో కొనసాగిస్తున్నారో అప్పుడు మీకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వారముతో ఈ అంశానికి సంబంధించిన ఈ యొక్క విషయాలను మనం ముగించుకొని వచ్చే వారం మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ మరి యొక్క అంశ సందేశాలను అదేవిధముగా ఈ ఆధ్యాత్మిక సందేశాలను ప్రియా దేవుని బిడ్డలారా మా యొక్క ఈ ఛానళ్ళ ద్వారా వెలువడుతున్న ఈ ఆత్మీయ మరి విషయాలను ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూ వింటూ తద్వారా కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలు మరి మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేనిని మతం అన్నారో, దేనిని యేసుక్రీస్తును ఏకైక దేవుని మార్గమని అన్నారో ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం తెలుసుకుంటూ గత వారం రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు క్రైస్తవ్యము ఎంతకీ దేవుని మార్గమా లేక మతమో తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మనం చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అందులో భాగంగా గత వారం మరి దేవుని యొక్క మార్గానికి మతానికి ఉన్న తేడాను తెలుసుకోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి దేనిని మతం అన్నారు, దేనిని దేవుని యొక్క మార్గమని అన్నారో ఆ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ వారం ఈ విషయాలను మనం ధ్యానం చేసుకొని ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగము నుండి చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశానికి సంబంధించిన మిగిలిన విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకొని ఈ అంశాన్ని ఈ వారంతో మనం పూర్తిగా ముగించుకోవడం జరుగుతుంది. దయతో ఈ విషయాలు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత సంబంధులైన మతబోధకులైనటువంటి శాస్త్రులను పరిశీలనను ఉద్దేశించి హెచ్చరికగా చెప్పినటువంటి మాటలై ఉన్నాయి అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ సువార్త ఈ వచ్చిన భాగంలో మతము అనేటటువంటి మాటను ఆయన ప్రస్తావించారు. అంటే మతం అనేది మత బోధకులు మత పెద్దల ద్వారా అది స్థాపించబడిందని, అది దేవుని ద్వారా స్థాపించబడినది కాదని ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏమని జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనుషులు మరి స్థాపించారని, మరి ఆయన మతానికి దేవుడు కాదని, ఆయన మరి మార్గమైనటువంటి దేవుడని తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన వచ్చారని కూడా తెలియపరచుటను, ఈ విషయాలన్నిటినీ కూడా ఈ యొక్క మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగంలోంచే మన యొక్క అంశాన్ని మనం తీసుకొని ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ అంశానికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త ఆ వచ్చిన భాగంలో
ప్రభు చెప్పినటువంటి మాట. ఏమండి, జనసమూహముల మధ్యలో శిష్యుల సమక్షములో ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు చెప్పినటువంటి ఈ మాటని తీసుకుని మరి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు ఆయా భాగాలుగా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కానీ క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఒక విషయాన్ని మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు మతానికి ఆయన దేవుడు కాదు, ఆయన మార్గానికి దేవుడు అని తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మతాన్ని యేసు ప్రభు వారు ఖండించినట్లు ఏమండి ఇక్కడ మనం చూస్తున్నాం. మత బోధకులను, మత పెద్దలను కూడా ఖండించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మతం అనేది ఏమండి మత బోధకులు, మత పెద్దలు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు వారు తయారు చేసుకుందే కానీ అది దేవుని వలన ఏర్పాటు చేయబడింది కాదు అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాట ద్వారా మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. కనుక యేసు ప్రభు వారు మతానికి దేవుడు కాదు, మార్గానికి ఆయన దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేనిని మతము అన్నదో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలుతో లేక బైబిలు చరిత్రతో ఏ ఒక్క దేశాలైతే సంబంధాలు కలిగి ఉన్నావో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేశాల యొక్క వారి యొక్క మరి మతాలకు సంబంధించిన విషయాలనే మతము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేయడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో బబులోను వారి గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, బబులోను వారి యొక్క మతమును మనం పరిశీలిస్తున్నప్పుడు వీరి దేశములో అనేక పట్టణములను, ఆ పట్టణములలో అనేక దేవతలు ఉండుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వీరి దేవత సూర్య దేవతయగు సామాషుగా మనం చూడగలం. చంద్రదేవత సీను, కామదేవతయగు ఇష్టారు, బబులోను వారి ఇష్టదేవతయగు మార్డూకు, బుర్షిప్ప అని మనం చూస్తుంటాం. ఇష్టదేవతయగు నాబు, నిపూరు ఇష్టదేవతయగు బెల్గా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, తెగుళ్ళ దేవతయగు నెర్గాల్, ఈ విషయాన్ని గమనించండి. అమావాస్య దేవత అయినటువంటి నుస్కా, ఈ విధముగా ఆయా దేవతలను కొలిచిన వీరు తమ దేవతలకు భగవంతుని లక్షణములన్నిటినీ ఆరోపించుటను చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీరు మంత్రములను ఎక్కువగా నమ్మేవారు, దయ్యములు కూడా ఉన్నవని కూడా వీరు నమ్మేవారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అవి తమకు హాని మరి చేయకుండానట్లు మంత్రములను ఉపయోగిస్తూ ఉండేవారు వీరు. ఎవరంటే బబులోను వారి విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే బబులోను దేశంలో సోద చెప్పేవారును, భూత వైద్యులను ఎక్కువ మంది ఉండేవారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను పట్టణములు ఏమండి సాధారణముగా ఆలయము చుట్టూ కట్టబడినవి. యాజకులు అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యాజకులే అధికారులుగా కూడా ఏమండి మరి అక్కడ వ్యవహరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ యాజకులు బబులోని వారి యొక్క విశ్వాస సంబంధమైన దేవతలకు చెందినటువంటి ఏమండి మరి యాజకులై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక బైబిలుతో ఏమండి సంబంధం కలిగినటువంటి ఏమండి బబులోను వారికి సంబంధించిన విశ్వాస సంబంధించినటువంటి వాటిని మతముగా మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు తెలియజేసింది. దానికి సంబంధించిన విషయాలే క్లుప్తంగా మీకు తెలియపరచడం జరిగినది. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకుల మతమును గూర్చి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పారసీకుల చరిత్ర బైబిలుతో సంబంధమును కలిగి ఉన్నట్టును మనం చూడగలము. అయితే ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ పారసీక దేశమును గూర్చి తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ బైబిల్ చరిత్రలో పారసీకులు బబులోను చెరకాలమునకు తరువాత ప్రియా దేవుని బిడ్డలారా మనకి వీరు కనబడుతూ ఉంటారు. అంటే బబులోను ఆ చెరకాలము తరువాత ప్రియా దేవుని బిడ్డలారా ఈ పారసీకులు మనకి చరిత్రలో కనబడుతుంటారు. ఇది చిన్న దేశము ప్రియా దేవుని బిడ్డలారా. ఇక్కడ నివసించు జనులు మాదీయులు సంబంధికులై ఉన్నారు అని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ఈ మాదీయులు యాపేతు సంతతివాడైన మాదాయి అనువానికి చెందిన వారై ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఆదికాండం 10:2 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క విషయాలు మనం చూస్తున్నప్పుడు యాపేతు నోవాహు కుమారుడిగా ఆదికాండము 10:1 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే యాపేతు నోవాహు యొక్క కుమారుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ యాపేతు యొక్క కుమారుడే మరి
మాదయ్యగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే చరిత్ర విషయాలు మనం పరిశీలించినట్లయితే మాదీయ వారి చరిత్రలను మనం చూడగా అష్షూరు చక్రవర్తులకు తిగ్లత్తి లేసరు సర్గోను అనువారు వారి మీద యుద్ధము చేసి ఉన్నట్లు మనకి తెలియను. అయితే సర్గోను మాదీయుల్లో కొందరిని ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు పూర్వం 721లో సోమ్రోనుకు చెరగా పంపుటను మరి రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 6లోను 18వ అధ్యాయం 11లో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మాదీయులు వృద్ధి నొంది బబులోనీయులతో సంధి చేసుకొని క్రీస్తు పూర్వం 607వ సంవత్సరంలో ప్రియా దేవుని బిడ్డలారా అశూరు దేశమును నాశనము చేసిరి. తరువాత ప్రియా దేవుని బిడ్డలారా వారు ఒడంబడిక చేసుకున్నారు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క బబులోనీయులు మాదీయులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వీరి యొక్క పరిపాలనలు మనం చూస్తున్నప్పుడు చిన్నాసియా వరకునున్న అశూరు పల్లపు ప్రదేశములను బబులోనీయులను, ఆ మెట్ట ప్రదేశములను మాదీయులు మరి ఏలుచుండిరి అని చరిత్ర విషయాలు మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు పూర్వం 550లో మాదీయ చక్రవర్తి అయిన వాడు తన రాజ్యమును తమతో కలిసిపోయి ఒక జాతిగా నున్నవారును లేక నున్నవారుగా మరి పారసీకులకు అప్పగించి ఉండినప్పటికీ తదనంతరమును కూడా ఆ క్రొత్త పారసిక రాజ్యమునకు మాదీయ వారి పేరు పెట్టి ఉండిరి. ప్రియులారా విషయాలు గమనించండి. ఏమండి అంటే మాదీయ వారు ఏం చేశారంటే వారి పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి మాదీయ వారి యొక్క పరిపాలనలో మనం చూస్తున్నప్పుడు పారసీకులు వారితో పాటు ఏమండి మరి ఒకరిగా కలిసిపోయారు. ఒక జాతి వారిగా వారంతా ఒక జాతి వారిగా కలిసిపోయినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మాదీయ వారు ఏం చేశారంటే పారసీకులకు ఏమండి ఆ రాజ్య పరిపాలన సంబంధించినటువంటి ఆ ఒక విషయాలను వారికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా మరి ఒక క్రొత్త పారసిక రాజ్యము ఏర్పడినప్పటికీ ఈ మాదీయ వారి యొక్క పేరే దానికి కూడా పెట్టి మరి అది కొనసాగించబడడం జరిగినది. ఈ విషయాలు మనకి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 17, 21వ అధ్యాయం 2 ద్వారా, ఇర్మీయా గ్రంథం 25 అదేవిధముగా 51వ అధ్యాయం 11 ద్వారా మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే పారసీకపు దేశములో ఆనాడు నివాసులుగా ఆర్యులు ఉండిరని మరి ఆయా పండితులు వారి పరిశోధనల ద్వారా మరి తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ విషయాలని బైబిల్ పండితులు కూడా తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా కాలక్రమేణా కోరేషు బబులోను జయించారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే బబులోనులో ఉన్నటువంటి యూదులను అదే విధముగా ఇతరులను కూడా మరి యొక్క కోరేషు విడిపించుటను కూడా మనం చూస్తుంటాం. కోరేషు బబులోను జయించాడు. బబులోను కోరేషులు మరి ప్రియా దేవుని బిడ్డలారా జయించుటకు మరి యూదుల దేవుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవాయే తనకి సహాయం చేసినట్లు కూడా తనకి అంటే కోరేషుకి జయాలిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. కోరేషు ద్వారా తన ప్రజలను ఆ ఒక బానిసత్వము నుండి చెర నుండి విడిపించి వారి స్వదేశానికి దేవుడు తీసుకొని రావాలనుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులను యూదులను మనం తప్పక తెలుసుకోవాలి. ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా పారసిక చక్రవర్తి అయిన కోరేషును వాడుకొని బబులోని మీద కోరేషుకు జయము దేవుడే ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 13, 14, 21, 41, 44, 47 అదేవిధముగా ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 51వ అధ్యాయాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క కోరేషు ద్వారా బబులోని మీద కోరేషుకి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా జయమిచ్చినటువంటి కాలాన్ని మనం చూస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో దేవుడు మరి పారసీకుడగు కోరేషునకు బబులోని మీద అద్భుతమైన జయాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా పూర్వపు కాలపు రాజ్యములన్నిటిలో ఒక గొప్ప రాజ్యముగా పారసీకుల రాజ్యము స్థాపించబడుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ పారసీకుల సామ్రాజ్యము నేడు మనము నివసించుచున్న మన దేశము మొదలు గ్రీసు ఆఫ్రికా దేశముల వరకు ఆనాడు వ్యాపించిందని చరిత్రకారులు తెలియజేయటను జరిగినది. చరిత్రకారులు తెలియజేసిన వివరాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే పారసీకుల పరిపాలన మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇతర జనాంగముల వలె తమ రాజ్యములోని ఇతర జనాంగాలకు చెందినటువంటి ప్రజలను
కఠినముగా చూడక వారి సౌఖ్యములను విచారించి అనగా తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా పరిపాలించినటువంటి వారిగా ఈ యొక్క పారసీకులను మనం చరిత్రలో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనకి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము నుండి 6వ అధ్యాయము వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో రాయబడిన అంటే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు ఈ 6 అధ్యాయాల్లో రాయబడిన విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పారసీకపు దేశమును ఏలిన కోరేషు కానీ దర్యావేషు కానీ యూదులకు వారు చేసినటువంటి మేలులు అన్నీ కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు యెషయా గ్రంథం 45వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 22, 23, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1, అదేవిధంగా 2వ వచనం 8వ వచనం, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, హగ్గై 1వ అధ్యాయం 1వ వచనం, హగ్గై 2వ అధ్యాయం 10వ వచనం, జకర్యా గ్రంథం 1:1 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వీరి మతము ఏది అయ్యున్నదో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం ఈ సమయంలో. మరి వీరి యొక్క మతం పారసీకుల మతముగా చూస్తూ ఉంటాం. ఈ పారసీకుల మతముని ఏమన్నారంటే పార్సీ మతము అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పార్సీ మతం యొక్క స్థాపకుడి పేరు మనం చూస్తున్నప్పుడు జరుతుష్ట్ర లేక జొరవాస్ట్ర అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. పారసీకుల మతమునకు మరి జరుతుష్ట్ర మతమని కూడా మరి పేరు ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మరి అతడే ఈ యొక్క పారసీకుల మతాన్ని స్థాపించారు గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆ మతానికి ఆయన పేరు పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. వీరికి మంచి దేవుడును చెడ్డ దేవుడును అని 2 దేవుళ్ళు ఉన్నారు. అంతేకాదు ఈ 2 దేవుళ్లకు చెందినటువంటి బోధ ఈ మతములోని ముఖ్య బోధ అయి ఉన్నది. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా వీరు చుట్టూనున్న ఇతరుల వలన మిత్రాయను సూర్యదేవత పూజ కూడా కొంతవరకు వీరు నేర్చుకున్నట్లుగా చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుచున్నది. అంతేకాదు ఈ జరుతుష్ట్ర మతము నుండి దూతలను గూర్చినటువంటి బోధ కొంతవరకు వీరు పొంది ఉన్నట్లు చరిత్రలో మనం చూడగలం. ఎవరు పొంది ఉన్నారు అంటే పారసీకులు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమై ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేనిని మతమని తెలియజేసిందో ఆ విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఆ మతాలకు సంబంధించిన వారి విశ్వాసాలకు సంబంధించిన విషయాలు కూడా మరి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని చరిత్ర సంబంధమైనటువంటి విషయాలతో మరి మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు యోధా మతమని తెలియజేసింది. అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఫెనికే మతమని తెలియజేసింది. అదే విధముగా బబులోను వారి మతమని తెలియజేసింది. అదే విధముగా పారసీకుల మతమని తెలియజేసింది. ప్రియులారా విషయాలు గమనించండి. కానీ క్రైస్తవ్యము అనేటటువంటి విషయానికి వచ్చేటప్పుడు క్రైస్తవ్యమును మతమని పరిశుద్ధ గ్రంథము తెలియజేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఎందుకంటే మతాన్ని ఖండించిన వారు యేసుప్రభు వారు అయినప్పుడు ఆయనను విశ్వసించేటటువంటి మరి ఆ ఒక ప్రజలు ప్రియా దేవుని బిడ్డలారా లేక ఆయన విశ్వసించే ప్రజలకు ఆయన మరి మీరు మతముగా ఏర్పడండి అని ఆయన చెప్తాడా? ఆయన చెప్పడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే క్రైస్తవ్యము మరి యేసుప్రభు వారు చెప్పినట్లు యోహాను సువార్త 14:6లో నేనే మార్గము సత్యము జీవమని ఆయన తెలియపరిచినట్లు క్రైస్తవ్యము మతము కాదు కానీ ఇది దేవుని యొక్క మార్గము, పాపము లేని దేవుని మార్గము, పరిశుద్ధుడైన దేవుని మార్గము, ఏకైక నిజదేవుని మార్గము, ఏకైక సృష్టికర్త మార్గము ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి ఆయన చూపినటువంటి మాదిరి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మార్గములో ఉంటూ ఉంటుంది. మరి ఈ మార్గంలో ప్రయాణము చేసేవారు ఆయన బోధలను ఆధారము చేసుకొని వారి జీవితాలను కొనసాగించాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడాను వివరించినటువంటి విషయాలలో ఎన్నెన్నో విషయాలు కూడా దేవుని వాక్య వెలుగులోంచి మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. మతములో సహనము ఉండదు, దేవుని మార్గములో సహనం ఉంటుంది. మతములో ఓర్పు ఉండదు, దేవుని మార్గములో ఓర్పు ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభువారు ఆయన జీవించిన దినాల్లో ఆయన చేసి చూపించడమే కాకుండా ఆయన శిలువ బలియాగాన్ని సర్వమానవాళి పాపాల స్థానములో, శాపాల స్థానములో, దోషాల స్థానములో, అతిక్రమాల స్థానములో ఆయన బలైపోతున్నటువంటి సమయంలో
ఆయన సహనాన్ని చూపిన దేవునిగా, ఓర్పును చూపిన దేవునిగా, ఏమండి హింసలను భరించినటువంటి దేవునిగా, హింసించిన వారిని క్షమించినటువంటి దేవునిగా, ఏమండి మరి అందరినీ ఆయన ప్రేమించినటువంటి దేవునిగా, అందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవునిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన వలె ఆయన విశ్వసించిన వారిని, ఆయన వలె ఆయన వెంబడించిన వారిని, ఏమండి మరి ఆయన ఉండమని, ఏమండి ఆయన ఒక గొప్ప మాదిరిని ఆయన ప్రియా దేవునిబిడ్డలారా ఉంచి పరలోకమునకు ఆరోహణమై మహిమా సంబంధమైన దేహముతో ప్రియా దేవునిబిడ్డలారా శిష్యులు చూస్తూ ఉంటుండగా, ఏమండి మరి దూతల సమక్షములో ఆయన నిత్యత్వానికి చేర్చబడినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిత్యుడగు దేవుని చేరుకునే ఏమండి నిజమైనటువంటి మార్గము, నీతితో కూడిన మార్గము, యథార్థమైన మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము, ఏమండి అంతేకాకుండా ప్రేమ కలిగిన మార్గము, కనికరము కలిగిన మార్గము, ఏమండి ఈ మార్గము ప్రియా దేవునిబిడ్డలారా న్యాయముతో కూడిన మార్గము. అంటే ఈ మార్గములో దైవానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ మార్గములో ప్రయాణము చేస్తూ, ఈ మార్గములో ఏమండి యేసునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన బోధలను ఆధారము చేసుకొని వారి విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తారో వారు ఈ మార్గములో ఉన్నట్లు, వారే ఒక దినాన్ని యేసు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని పొందుకోగలరు. ఏమండి మరి తరతరాలు యుగయుగాలు ఏమండి ఆ శాశ్వత జీవాన్ని వారు అనుభవించగలరు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మరి ఒకవేళ ఎవరికైనా ఏమండి క్రైస్తవ్యం అంటే ఇది కూడా ఒక మతమే అనే ఆలోచన ఉంటే, ఏమండి ఆలోచన మీరు తొలగించుకొని క్రైస్తవ్యం మతము కాదు, ఇది ఒక నిజదేవుణ్ణి ఏమండి మరి చేరుకునే ఒక మార్గమని మరి తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ, ఇక ఈ వారముతో ఈ అంశానికి సంబంధించిన విషయాలను మరి పూర్తిగా ముగించడం జరుగుతుంది. వచ్చే వారం నుండి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మా ఈ ఛానళ్ళ ద్వారా, ఈ యొక్క మరి ఈ కార్యక్రమాల ద్వారా మేము ముందుకు తీసుకొని మేము రాబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మరి ఈ యొక్క సందేశాలను వీక్షిస్తూ ఈ కడవర దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా మీరు బ్రతకాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ, ఆయన వచ్చేటప్పుడు ఏమండి మరి శరీరమందును, ఏమండి మరి ఆత్మయందును, జీవమునందును కూడా మరి నిందారహితమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతీ మాటలు ముగిస్తూ ఉన్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మరి సుదీర్ఘకాలంగా అయా ఇగునైనా క్రైస్తవ్యం మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ఎన్నెన్నో విషయాలను అయా ఇగో ప్రభువా మరి క్రైస్తవ లోకానికి మా ఈ ఛానల్ ద్వారా అయా తెలియపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ఇగోనైనా మరి ఇప్పటివరకు ఎన్నో విషయాలు మరలా ఇగోనైనా మరి తెలియపరిచి ఇగో ఈ అంశ సందేశాన్ని ముగిస్తూ ఉంటుండగా ప్రభువా ఇగోనైనా మరి ముందు చెప్పినటువంటి ఆ ఒక అయా ప్రతి భాగాలు కూడా మా ఆత్మీయులందరూ కూడా వీక్షిస్తూ ప్రభువా ఇగో వారి విశ్వాసాన్ని మతములో కాక అయా నీ బోధలను ఆధారము చేసుకొని నీ బోధలలో వారి విశ్వాసాన్ని నీ మార్గములో అయ్యా నిన్ను విశ్వసించి కొనసాగించగలిగినట్లు కృప దయచేయమని, నీ బోధల ప్రకారమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని అయా వారు కలిగి జీవించినట్లు మీ కృప దయచేయమని, విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.